electron transport chain, the following steps in the respiratory process take place in order to release and utilize the energy stored in NADH and FADH2. మనకి మనకు వచ్చిన NADH ప్లస్ H ప్లస్ అండ్ FADH2 గ్రూప్ సైకిల్లో వచ్చాయి కదా, అవి వాటిలో ఉన్న ఎనర్జీని రిలీజ్ చేయడానికి electron transport chain వాడతారు. This is accomplished when they are oxidized through the electron transport system and the electrons are passed on to the wood, resulting in the formation of H2O. This is accomplished when they are oxidized through the electron transport system and the electrons are passed on to O2, resulting in the formation of H2O. లాస్ట్లో మనకి O2కి ట్రాన్స్ఫర్ అవుతాయి. O2 యాక్సెప్ట్ చేస్తుంది ఎలక్ట్రాన్స్ని, సో అప్పుడు H2Oగా మారుతుంది స్టేబుల్ కాంపౌండ్ కింద. Resulting in the formation of H2O. The metabolic pathway through which an electron passes from one carrier to another is called the electron transport system. One carrier నుంచి another carrierకి మారడాన్ని electron transport system అంటున్నాం. And it is present on the inner mitochondrial membrane. This is the inner mitochondrial membrane. ఇలా ముందుగా ఇదే the glycerol, phosphate heads and fatty acetals మనకి మెంబ్రెయిన్ సేమ్ ప్లాస్మా మెంబ్రెయిన్ లాగే ఉంటుంది. And it is present in the inner mitochondrial membrane. Electrons from NADH produced in the mitochondrial matrix during the citric acid cycle are oxidized by an NADH dehydrogenase complex 1. NADH నుంచి వచ్చిన ఎలక్ట్రాన్స్, సిట్రిక్ యాసిడ్ నుంచి NADHకి వచ్చిన ఎలక్ట్రాన్స్ ముందుగా మనకి కాంప్లెక్స్ 1కి రీచ్ అవుతుంది. అక్కడి నుంచి ఎలక్ట్రాన్స్ అనేది యుబిక్వినోన్, ఇన్నర్ మైటోకాండ్రియాలో యుబిక్వినోన్ అనే ఒక మాలిక్యూల్ ఉంటుంది. ఆ యుబిక్వినోన్ యాక్సెప్ట్ చేస్తుంది. యుబిక్వినోన్ మెంబ్రెయిన్లో ఉంటుంది కాబట్టి కాంప్లెక్స్ 1 నుంచి ఎలక్ట్రాన్స్ యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే కాంప్లెక్స్ 2 నుంచి కూడా ఎలక్ట్రాన్స్ యాక్సెప్ట్ చేయొచ్చు. కాంప్లెక్స్ 2కి FADH2 మాత్రమే వస్తాయి. FADH2లో ఉన్న ఎలక్ట్రాన్స్ మాత్రమే కాంప్లెక్స్ 2 నుంచి కాంప్లెక్స్ 3, కాంప్లెక్స్ 4కి ఎంటర్ అవుతాయి. ఇంకా కాంప్లెక్స్ 1కి ఎంటర్ అవ్వదు. అదే కాంప్లెక్స్ 1కి వచ్చిన NADH ఎలక్ట్రాన్స్ మాత్రం కాంప్లెక్స్ 1 నుంచి 2కి వెళ్ళకుండా కాంప్లెక్స్ 3కి వెళ్ళి కాంప్లెక్స్ 4కి వెళ్తాయి. అయితే ఈ మెంబ్రెయిన్లో ఉన్న యుబిక్వినోన్ అనేది FADH నుంచి వచ్చిన ఎలక్ట్రాన్స్ కానీ NADH2, NADH ప్లస్ H ప్లస్ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్స్ కానీ యాక్సెప్ట్ చేస్తుంది. ఆక్సిడేషన్ ఆఫ్ ససినేట్ ఇన్ ద సిట్రిక్ యాసిడ్ సైకిల్. ససినేట్ నుంచి FADH వచ్చాయి కదా, the reduced ubiquinol is then oxidized with the transfer of electrons to cytochrome C via cytochrome BC1 complex. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ని ఏదైతే రెడ్యూస్డ్ అంటే ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ తీసుకుంది, అప్పుడు వేస్తుంది కాబట్టి ఆక్సిడైజ్ అవుతుంది. విత్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు సైటోక్రోమ్ సికి అందేలా చేస్తుంది. ఎవరి ద్వారా అంటే కాంప్లెక్స్ సైటోక్రోమ్ BC1 కాంప్లెక్స్ అంటే కాంప్లెక్స్ 3 ద్వారా సైటోక్రోమ్ సికి అందేలా చేస్తుంది. సైటోక్రోమ్ సి అంటే స్మాల్ ప్రోటీన్, అంటే ఈ స్మాల్ ప్రోటీన్ మేడప్ ఆఫ్ 100 అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ అంటే మనకు చూడడానికి ఎలా ఉంటాయి, ఇలాంటివి 100 ఉన్న అమైనో యాసిడ్స్ సైటోక్రోమ్ సికి ఇది అవుటర్ సర్ఫేస్లో అటాచ్ అయి ఉంటుంది. The reduced ubiquinone is then oxidized with the transfer of electrons to cytochrome C via the reduced ubiquinol is then oxidized with the transfer of electrons to
cytochrome C via cytochrome EC1 complex. cytochrome C అనేది ఒక స్మాల్ ప్రోటీన్ ఇన్నర్ మెంబ్రేన్లో outer surface of the membrane లో ఉంటుంది. యాక్ట్ as mobile carrier for transfer of కాంప్లెక్స్ 3 మధ్య కాంప్లెక్స్ 4 మధ్యన ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాంప్లెక్స్ 4 refers to the cytochrome C oxidase complex containing cytochromes A and A3 and 2 copper centers. Complex 4 refers to the cytochrome C oxidase complex containing cytochromes A and A3 and 2 copper centers. కాంప్లెక్స్ 4లో సైటోక్రోమ్స్ ఉంటాయి. సైటోక్రోమ్ ఏ కానీ సైటోక్రోమ్ ఏ3 కానీ అండ్ 2 కాపర్ సెంటర్స్ ఉంటాయి. అంటే ఏం లేదు, సైటోక్రోమ్స్ అంటే హీమోగ్రూప్ ఉండి అందులో మెటల్ యాటమ్స్ ఉంటాయి. మెటల్ యాటమ్స్ ఉండి ఎమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇదిగోండి మెటల్ యాటమ్స్ ఉన్నాయి, కాపర్ కానీ పార్ఫైరిన్ రింగ్స్ ఉంటాయి. అమైనో యాసిడ్స్ ఉంటాయి, మెటల్ యాటమ్స్ ఉంటాయి. When the electrons pass from one carrier to another via 1 to 4, the electron transportation they are coupled to ATP synthetase complex 5 for the production of ATP from ADP and inorganic phosphate. ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్స్ పాస్ అవ్వడం సిస్టమ్ కూడా ఏటీపీ సింథటైజ్ కాంప్లెక్స్ 5కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. వీటిల నుంచి వీటిని యూజ్ చేసుకుని పంపైన ప్రోటాన్స్ ద్వారా ఏటీపీ సింథటైజ్లో ఏడీపీని పిఏని జాయిన్ చేసి ఏటీపీని తయారు చేస్తారు. ద నెంబర్ ఆఫ్ ఏటీపీ మాలిక్యూల్ సింథసిస్ డిపెండెంట్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ డోనర్. అయితే ఎన్ఏడిహెచ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసిందా లేకపోతే FADH2 డొనేట్ చేసిందా అన్న దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ ఏటీపీ అనేది డిటర్మైన్ చేయబడి ఉంటుంది. ఎందుకంటే ఎన్ఏడిహెచ్ నుంచి వచ్చినవి కాంప్లెక్స్ 1 నుంచి కాంప్లెక్స్ 3, కాంప్లెక్స్ 4లో ప్రోటాన్స్ అనేవి పంప్ చేయబడతాయి. కాంప్లెక్స్ 1లో 4 ప్రోటాన్స్, కాంప్లెక్స్ 3లో 4 ప్రోటాన్స్, కాంప్లెక్స్ లాస్ట్ కాంప్లెక్స్లో 2 ప్రోటాన్స్. అదే FADH2 నుంచి వచ్చినవి అయితే ఎలక్ట్రాన్స్ అయితే కాంప్లెక్స్ 2లో మనకి ఏ ప్రోటాన్స్ కూడా జనరేట్ అవ్వవు. కాంప్లెక్స్ 3లో 4, కాంప్లెక్స్ 4లో 2 ప్రోటాన్స్ జనరేట్ చేయబడతాయి. ఎందుకంటే కాంప్లెక్స్ 2లో ఎందుకు ప్రోటాన్స్ పంప్ చేయబడవు అంటే FADH2 యొక్క ఎనర్జీ స్టేట్స్ అండ్ కాంప్లెక్స్ 2 యొక్క ఎనర్జీ స్టేట్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ప్రోటాన్స్ పంప్ చేయడానికి సరిపోదు, మ్యాట్రిక్స్ నుంచి పంప్ చేయడానికి సరిపోదు.
although the while that of one molecule of FADH2 produce two molecules of ATP, while one molecule of NADH gives rise to three molecules of ATP. ఎందుకంటే టోటల్ 4 to 10 ప్రోటాన్స్ వచ్చాయి. 3 ప్రోటాన్స్ కలిపి ఒక ఏటీపీని తయారు చేస్తే ఎన్ఏడిహెచ్ మనకి 3 ఏటీపీని ఇచ్చినట్టే కదా. 6 అంటే ఎఫ్ఏడిహెచ్ అయితే 6 ప్రోటాన్స్ కాబట్టి 2 ఏటీపీ ఇచ్చినట్టు. ఆల్దో ద ఏరోబిక్ ప్రాసెసెస్ ఆఫ్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ద రోల్ ఆఫ్ ఆక్సిజన్ ఈస్ లిమిటెడ్ టు ద టెర్మినల్ స్టేజ్ ఆఫ్ ద ప్రాసెస్. అంటే ఆక్సిజన్ అన్నది లాస్ట్ టెర్మినల్ స్టేజ్లో మాత్రమే ఎలక్ట్రాన్స్ని తీసుకుని H2Oగా మారుతుంది. H2Oగా ఎలక్ట్రాన్స్ ఇందులో లోవర్ ఎనర్జీ స్టేట్ కాబట్టి హయ్యర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది, లెస్ రిపల్షన్ ఉంటుంది. సో ఇందులో స్టేబుల్గా ఉండి ఒక కాంపౌండ్గా మారుతాయి H2O. ఇది టెర్మినల్ స్టేజ్లో జరుగుతుంది. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టెర్మినల్ స్టేజ్లో ఉంచారు. ఎందుకంటే అలాగా హయ్యర్ ఎనర్జీ నుంచి లోవర్ ఎనర్జీకి ఎలక్ట్రాన్స్ పాస్ అవుతూ బాగా లోవర్ ఎనర్జీ ఉన్న ఆక్సిజన్ దగ్గర స్టేబుల్గా ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్గా కాంపౌండ్ ఫామ్ అవుతుంది. దీన్ని మనం మెటబాలిక్ వాటర్ అంటాం. ఈ వాటర్ మనం డ్రింక్ చేయము, కానీ బాడీలో మనలో వాటర్ తయారవుతుంది. అదే క్యామిల్స్కి అయితే క్యామిల్స్లో హంప్లో ఫ్యాట్ ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది. ఆ ఫ్యాట్ ఎసిటైల్ కోఎంజైమ్గా మారి ఆ క్రెబ్స్ సైకిల్లో ఎంటర్ అవి ఎన్ఏడిహెచ్ FADH2 జనరేట్ చేస్తే ఆల్మోస్ట్ మెనీ ఏటీపీ వస్తాయి. అలాగే మెటబాలిక్